వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీ చేసి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అతని అనుచరులపై వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాఫియాను సమూలంగా నిర్మూలిస్తానన్నారు. దీనిపై కొంతమంది నేతల్లో వణుకు ప్రారంభమైంది. వైసీపీ కాపు నేతలు రంగంలోకి దిగారు. పవన్ పర్యటనలో తనిఖీలను సినిమా షూటింగ్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కాకినాడ జిల్లాను దేశంలోని ప్రధాన వార్తల్లో నిలిచేలా చేసింది. కాకినాడకు పెన్షనర్స్ ప్యారడైజ్ గా ఒక పేరుంది. అంటే రిటైర్ అయిన ఉద్యోగులందరూ కాకినాడకు వచ్చి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. ఈ నేపథ్యంలోనే కాకినాడను పెన్షనర్స్ ప్యారడైజ్ గా పిలుస్తారు. ఇవన్నీ పక్కన పెడితే గత ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేయాలని, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తను అక్కడి నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిస్తానని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనపై వ్యాఖ్యలు చేయడం, దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని పవన్ కళ్యాణ్ ద్వారంపూడిపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, జిల్లాలో ఎక్కడ పర్యటనలు జరిగినా ద్వారంపూడిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ అయితే ఆయనపై వ్యాఖ్యలు చేయడం కూడా జరిగేది. కాకినాడ అడ్డాగా అక్రమ రేషన్ మాఫియా జరుగుతుందని, దాన్ని కూకటవేలుతో సహా పెకిలిస్తానని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెళ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాకినాడలోని పలు గోడౌన్లను ఆయన విస్తృతమైన తనిఖీలు చేయడం జరిగింది. పోర్టును కూడా అతను పరిశీలించడం జరిగింది. దాదాపుగా 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే ఆయన సీజ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 25,000 మెట్రిక్ టన్నులు పేదలకు చెందాల్సిన పీడిఎస్ రైస్ గా ఆయన గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ అయితే కాకినాడ పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో ఉన్న బియ్యాన్ని అయితే ఆయన పరిశీలించడం జరిగింది. ఇందులో సగం బియ్యం పీడిఎస్ రైస్గా కూడా ఆయన గుర్తించి దాన్ని సీజ్ చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఈ కాకినాడ పోర్టులో ఉన్న ఈ షిప్ను పరిశీలించడం, అందులో దాన్ని తనిఖీలు చేయడానికి వెళ్తే అధికారులు ఆయన్ని షిప్ పైకి వెళ్ళనివ్వకుండా పలు కారణాలు చెప్పడం కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహాన్ని తెప్పించింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే స్టెల్లా షిప్లోకి ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారంటే ఆయనకంటే పెద్ద శక్తి ఏదో అడ్డుకుంటుందని కూడా కన్నబాబు చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుని అసలు ఇందులో ఎవరు హస్తం ఉందనేది ప్రత్యక్షంగా నిరూపణ చేయాలని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటే ఈ కాకినాడ వేదికగా ఇతర దేశాలకు తరలిపోతున్న ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని, అంటే పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎంత పెద్ద వ్యక్తులైనా ఉపేక్షించబోమని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం అంతటికీ ఒక రిపోర్ట్ తీసుకుని ఎవరు హస్తం ఉంది, ఎవరు దీన్ని వెనక నుండి నడిపిస్తున్నారు అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిజాలను నిగ్గు తేల్చాలని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని నిజాలను అయితే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. పదే అంటే ఈ వ్యాపారంలో తనకు సంబంధం లేకపోయినా పదే తన పేరును ప్రస్తావించడం సమంజసం కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాకినాడ పోర్టులో రక్షణ వ్యవస్థపై కూడా పవన్ కళ్యాణ్ పలు అనుమానాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆర్డీఎక్స్ లాంటి విధ్వంసక పదార్థాలతో పాటు కసబ్ లాంటి వ్యక్తులు కూడా ఈ కాకినాడ పోర్టు నుంచి సిటీలోకి ఎలా ప్రవేశించడానికి అవకాశం కూడా ఉందని ఆయన చెప్పడం అనేక అనుమానాలకైతే తావిచ్చింది. కేవలం రోజుకి 12,000 లారీలు ఈ పోర్టులో వచ్చి ఎగుమతులు దిగుమతులు చేస్తాయని, అటువంటిది మొత్తం కాకినాడ పోర్టుకి 16 మంది అయితే రక్షకులు ఉండడం ఎంతవరకు సమంజసం అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొంతమంది కాపు నేతలు అయితే రంగంలోకి దిగారు. కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ కేవలం నిన్న జరిగింది ఒక షూటింగ్ మాత్రమేనని, సీజ్ చేసిన చిప్పును మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి ఎలా సీజ్ చేస్తారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. రేషన్ మాఫియా మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనిపై పూర్తి విచారణ అయితే జరగాల్సి ఉంది. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.